ఒక 10 ఇయర్స్ ముందు వరకు ఇన్సూరెన్స్ అంటే జనాలకి లైఫ్ ఇన్సూరెన్స్ తప్ప పెద్ద వేరే విషయం ఆ ఇన్సూరెన్స్ గురించి తెలియదు. మన తాతల కాలం నుంచి ఇన్సూరెన్స్ అంటే డబ్బులు పెడతాం, డబ్బు వస్తుంది. పోతే వచ్చే డబ్బు మీద ఎవరు ఫోకస్ చేయాలి. ఇన్సూరెన్స్ అంటే 20 ఇయర్స్ కడితే ఇంత వస్తుంది, 25 ఇయర్స్ కడితే ఇంత వస్తుంది, 30 ఇయర్స్ కడితే ఇంత వస్తుంది అని కట్టేశారు కదా. అవును. అంత వచ్చినాక అసలు ఏం వచ్చిందో చూసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉమ్, ఉమ్, వచ్చింది రాలేదని చెప్పట్లా. ఉమ్. ఇన్సూరెన్స్ లో అబద్ధం లేదు. ఉమ్, వాళ్ళు చెప్పినంత మనీ మీకు వస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో ఎలా ఉంటదంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ మిక్స్ చేసినప్పుడు ది లోయెస్ట్ టెన్యూర్ 16 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 30 ఇయర్స్, 40 ఇయర్స్ పాలసీలు కూడా ఇచ్చారు. ఉమ్, ఈవెన్ హోల్ లైఫ్ పాలసీ, లైఫ్ టైం ఇట్లా వచ్చింది. ఇది అర్థం కావాలంటే ఎందుకు ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ మిక్స్ చేయదని చెప్తున్నాము. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 21 ఇయర్స్ బ్యాక్ ఉమ్, 21 ఇయర్స్ పాలసీ తీసుకొని ఇయర్లీ ఒక 5,000 రూపాయలు కట్టారనుకోండి. ఆ రోజు ఇన్సూరెన్స్ పాలసీ ఏం చెప్తుందంటే ఇది ₹1,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్న పాలసీ. మీరు 21 ఇయర్స్ కడుతున్నారు. మీరు ఇంచుమించుగా 21 ఇయర్స్ లో 1,05,000 కడతారు. మీకు 2,10,10,000 వస్తుంది. సో ఒక 21 ఏళ్ల క్రితం 2 lakhs గురించి ఆలోచించడం డీసెంట్ అమౌంట్. అండ్ 21 ఏళ్ల పాటు కడితే ఎంత వస్తుంది. అండ్ డే 1 మీరు 5,000 కట్టాక రేపు చనిపోయినా ₹1,00,000 కవర్ వస్తారు. Yeah.